ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. కీలకమైన ఫైళ్లు తగలబడటంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వ రహస్యాలు బయటపడకుండా చేసిన విద్రోహమా అనే చర్చ జరుగుతోంది. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడానికి కొద్ది గంటల ముందు జరిగిన ఈ ప్రమాదం మీద ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడటం ఈ అంశం తీవ్రతకు అద్దం పడుతోంది. గత రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఆదివారమైన గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయానికి రావటం, రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉండడం, అతను వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా కీలకమైన భూమి రికార్డులు, కొన్ని కంప్యూటర్లు తగలబడటం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. గౌతమ్ అనే ఉద్యోగి వెళ్లిపోయిన కాసేపటికే మంటల శబ్దం విన్నట్టు అక్కడే ఉన్న వీఆర్ఏ రమణయ్య చెబుతున్నారు. నా పేరు బి రమణయ్య, నిమ్మలపల్లి మండలం అగ్రహారం విఆర్ఏ. నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:45 వరకు సార్ వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సార్ వాళ్ళు. పనుకోన్నాను. మళ్ళీ సార్ వాళ్ళు నన్ను లేపకన్నాగానే వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏందో చెట్టు అంటా ఉండింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను. మేడము ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మని. ప్రమాదం జరిగిన తీరు, నష్టం, మంటల అదుపు లాంటి విషయాలను మరో ఉద్యోగి తెలియచేశారు. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణకోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిల్ ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. దాదాపు 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్నికిలలో అదుపులోకి వచ్చాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయిన, అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్క పెట్టుకున్నాము. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, ఫైళ్లు తగలబడిన చాలా సమాచారం కంప్యూటర్లో ఉండడం వల్ల వెలికి తీయడం సులువేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ను వెంటనే అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో హెలికాప్టర్లో మదనపల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.